గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీ ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రామగుండం కార్పొరేషన్ 10వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్నర్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్నవారు మాట్లాడుతూ మోదీ ప్రధానిగా ఉంటేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలంతా విశ్వసిస్తున్నారని, పెద్దపల్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గోమాస శ్రీనివాసును గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలతో, గారడీ మాటలతో భారతీయ జనతా పార్టీని అబాసపాలు చేస్తున్నారని వారన్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు ఎత్తివేయడం జరగదని వారన్నారు. ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్లను ఎత్తివేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వర్తింప చేస్తారని వారు చెప్పడం అంత అబద్ధమని అన్నారు. నరేంద్ర మోడీ గారికి వేస్తే మీ అందరి ఆశీర్వాదంతో 400 సీట్లతోటి భారీ మెజార్టీతోటి మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అవుతారు. ఇవి గల్లీ ఎన్నికలు కాదు, ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ నాయకత్వాన్ని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి మీరంతా కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి ఇవాళ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కోటేసి అందరు గెలిపించిండ్రు భారీ మెజార్టీ తోటి. ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇవాళ ఎన్నికలప్పుడు వాళ్ళు ఏం చెప్పిండ్రు? 6 గ్యారంటీలని ఇవాళ వస్తాంటే అక్కడక్కడ పోస్టర్లు చింపేస్తారు మా అక్క జిల్లాల కోపంతో. అవి చూస్తున్నాం మేము. 6 గ్యారంటీలని మన తలుపులో కోటి కార్డులు వేసిరు కదా. అందులో ఏంటిది? ఆడవాళ్ళకి 2500 అకౌంట్లో పడతాయని, చదువుకున్న వాళ్ళకి స్కూటీలు ఇస్తామని, తర్వాత రైతులకైతే 2 లక్షల రుణమాఫీ అని, తర్వాత వడ్లు అమ్మటోళ్ళకి 500 బోనస్ అని, కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారం అని, ఇందిరమ్మ ఇల్లు అని, 4,000 పెన్షన్ అని, ఇట్లా అన్ని 6 గ్యారంటీలు కార్డులు పట్టుకొని వచ్చిండ్రు. మనం కూడా మంచిగా అనిపించి ఓట్లేసిండ్రు. మరి ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? తులం బంగారం వచ్చిన వాళ్ళు ఒకసారి చేయొచ్చు. గ్యాస్ ఏమన్నారు? సబ్సిడీ మీద గ్యాస్ ఇస్తామన్నారు. మోడీ గారు గ్యాస్ కనెక్షన్ ఇచ్చి, ఉజ్వల కనెక్షన్ ఇచ్చి ఇవాళ సబ్సిడీ మీద గ్యాస్ ఇస్తుంది. అంటే ఇట్లా మోసపూరిత జూటా మాటలు చెప్పి ఓట్ల డబ్బల పడ్డాక అధికారంలోకి వచ్చి 100 రోజులలో వేస్తామని చెప్పి హామీలు ఇచ్చి గ్యారంటీల పేరు మీద మోసం చేసి ఇలా 6 నెలలు అవుతుంది. 100 రోజులలో వేస్తామన్న వాళ్ళు 6 నెలలైనా జాడపత్త లేదు. మళ్ళీ ఏమంటారు? ఇలా పార్లమెంట్ ఎన్నికల కోసం మళ్ళీ ఓట్ల కోసం వస్తుంది. మరి మనం అడగాలదా? నమ్మించి మోసం చేసిండ్రు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం వస్తున్నారని అడగాల్సిన బాధ్యత ఎవరిది? మనది కాదా? కాబట్టి 100% అడగాలి. ఇలా కాంగ్రెస్ కోటేయద్దని చెప్తున్నాం. చెప్తే మోసం అవుతుందని 6 గ్యారంటీలే సాక్ష్యం. దీంట్లో అబద్ధం ఆడేది లేదు, మోసం చేసేది లేదు, వాస్తవం మాట్లాడుతున్నాం. మరి నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని అంటున్నాం. ఎందుకేయాలో ఇప్పటి వరకు హనుమంతన్న చెప్పిండు. మన దగ్గర ఏమైంది? గతంలో అనేక ఉగ్ర దాడులు జరిగేటి. ఇలా మోడీ వచ్చినాక దేశాన్ని కాపాడుతున్నాడు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జక్కల నరహరి, భూమయ్య, వీరేశం, బూడిద రమేష్, బాషబైన వాసు, కొండపర్తి సంజీవ్ కుమార్, కాఠారం నరసయ్య, ఎరుకల జయరాం, ఎర్రబెల్లి కనకయ్య, పెద్దిరాజు, చంద్రు, నరసయ్య, మహిళా నాయకురాలు జక్కుల నీరజ, రంగు శ్రీలత, స్వాతి, మామిడి లావణ్య, తోటపల్లి రజిత, శ్రీవాణి, స్రవంతి, రమాదేవి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.